అలాగే లాస్ట్ 20 మెంబర్స్ ఉన్నారు. స్టార్ట్ అవుతుంది. సో సింపుల్ గా ఇంట్రడక్షన్ అయితే ఇప్పుడు అవర్స్ రైట్ 10 1 అవర్ లో బేసిక్స్ టు అడ్వాన్స్ ఇన్స్టెన్షన్ అందరికి చేయాలి కాబట్టి తప్పని అవసరం 3 to 4 hours పెట్టండి. స్మార్ట్ అయ్యేది కాబట్టి 1 hour లో బిగ్గా టీమ్ చేస్తాం. సో ప్లీజ్ అందరూ డైవర్ట్ అవ్వాలన్నా ఫార్మేషన్ అండి. కాబట్టి బిగ్గా సో అనిపిస్తుంది అది మరి ప్రీషియస్ లేదు కదా. హండ్రెడ్ lakhs of millions of developers in the world. Plus millions of developers. But the developer, we have problem. We have problem because we are process of completion there. So different applications, so 100% developers is there, 90% developers is there. It is so hands-on experience. Like online ఇంకో ప్లేస్ వస్తుంది మీరు చేసే మోడల్స్ అంటే చాలా హార్డ్ వైద్యస్ ఉండాలి ఈ మొబైల్ ట్రీట్మెంట్ కూడా ఎగ్జాంపుల్ చెప్తా మా 15 hours 20 minutes developers 30 marks update చేస్తారు. ఎలా చేస్తారు ఒకే ప్రాజెక్ట్ ఎలా చేస్తారు ఒకే ప్రాజెక్ట్ హండ్రెడ్స్ ఆఫ్ నోట్స్ వచ్చేస్తారు. సాఫ్ట్వేర్ బ్యాక్ డెవలప్మెంట్ ఏమి ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ ఏమి ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ ఒక సెక్షన్ ఉంటుంది. సో ఒక ప్రాజెక్ట్ ఒక మాడ్యూల్ పెడతారు, డెవలపర్స్ వచ్చేస్తారు. సో ఒక టూల్ కావాలి. Distributed host plan. Next slide. Version control apps not point 2,000 పక్కన వర్షన్ సైడ్ ఉంటాయి కదా, ఆ వర్షన్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ద్వారా చేయవచ్చు. అదొక ఇంపార్టెంట్ కేసు. నెక్స్ట్ ఎందుకంటే మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ లో మార్చలేదు ఈ డీటెయిల్స్ అది ఉండవు కదా, స్టార్ట్ చేస్తున్నారు దాన్ని కంప్లీట్ చేస్తారు. 2 days కంప్లీట్ చేస్తారు ప్రాజెక్ట్. ఈ టైం ఈ కనీసం ఈ 90% తెలియదు. తర్వాత చూస్తే అదే ఎవరు రాస్తారు ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది బిగ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ మీరంతా ప్రాజెక్ట్ చేస్తున్నారు, టీమ్ లీడ్ ఉన్నారు కదా, టీమ్ లీడింగ్ సరే ఒకటి టీమ్ మెంబర్స్ టాస్క్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒక మెంబర్ ఇంకొక మెంబర్ సెకండ్ ఫేజ్ ఉంటుంది. సో ప్రాజెక్ట్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. వాళ్ళకి చేశారు ఓటీ కంపెనీ రాస్తారు. వాటి కాదు నా ఇష్టమైన ఏం చేస్తుంది నొప్పి కూడా రాదు ఏం చేస్తారు. సో వాటి కూడా అవైలబుల్ చేయాలి. సో తెలియదు ఆ టైం ఫలితం వస్తుంది. సో అటువంటి తెలుస్తుంది ఈచ్ ఎవరు రాస్తారు అటువంటి ఇంకేం వస్తే నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే
ఇండివిజువల్ ఫోకస్ ఈక్వల్ గా అందరికీ ఇష్టపడదు అందరికీ సేమ్ ఛానల్ ఇష్టపడుతుంది టూ అండర్స్టాండ్ ఈ కాన్సెప్ట్ నెక్స్ట్ ఇది మీ ఎక్స్పీరియన్స్ చేస్తారు యూజ్ చేయకపోతే క్రియేటర్ సార్ మోడల్ నేను నాకు మనసు ఐడియా టైటిల్ టైటిల్ పాలి టైటిల్ పాలి స్టేట్మెంట్ స్టేట్మెంట్ డైరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు సో పాసిబిలిటీస్ సో అన్ని ప్రాజెక్ట్ లో కోర్స్ ఏం చేస్తారు ఏం చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ లో కోర్టు ఉంటారు ఆ కోర్టు పెడతారు పెడతారు తిరిగి పెడతారు అలాగా ఇదంతా రియాలిటీ బాగుంది డెఫినెట్లీ చేస్తాం ఫైనల్ పెడతారు ఫైనల్ ఫిక్స్ పెడతారు బాక్స్ వస్తూ ఉంటాయి బాక్స్ ఫిక్స్ చేసిన తర్వాత పాయింట్ ఇటువంటి ఇష్యూస్ గ్రాండ్ చేస్తాం అది ఇష్యూస్ ఏం లేకపోతే దీంట్లో ఒళ్ళే బాగుంటుంది కంపేర్ చేయకపోతే ప్యాటర్న్ మాత్రం దాని ఇష్యూస్ రావాలి ఎవరైనా కూడా పంపిస్తారండి బ్యాక్ కలుస్తున్నాం ఆ వాళ్ళు రిమూవ్ చేస్తే మన కాలేజ్ వెళ్ళాలి చెప్తామండి గీటింగ్ కాన్సెప్ట్ ఉంది మేము కూడా షిఫ్ట్ అవుతుంది సో ఇవి రిక్వైర్మెంట్స్ సో అందులో కంపల్సరీగా మీ సిస్టంలో గీటింగ్ స్టడీస్ ఐటీ క్రోమ్లోకి వెళ్ళి గీట్ డౌన్లోడ్ కొడితే అవి లింక్ వస్తుంది సో మీ మ్యాథ్ విండోస్ విండోస్ ఈజీగా ఉంటుంది వాటర్ స్టార్ట్ మనకు ఇన్స్టాల్లో ఫైల్ ఫైల్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది నెక్స్ట్ గిట్ అనేది యాప్ ఇన్స్టాల్ చేసి తెలుసుకోవాలి సేమ్ అలాగే ఈజీగా చెప్పాలంటే ఫేస్బుక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ క్రోమ్లో ఎడిట్ చేసారా గిట్ కూడా గిట్ క్రోమ్ గిట్ అనేది స్ట్రాంగ్ యాప్ ఈ ఫోటో సందర్శించడానికి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయండి అది కూడా చెప్తాం నెక్స్ట్ సో గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత జిఐడి అది ఇన్స్టాల్ చేసిన తెలియలేదు కదా తెలియలేదు ఏం చేస్తారు ఆ కమాండ్ గిట్ వర్షన్ సో ఎందుకంటే దేనికైనా సేమ్ కమాండ్ మీరు ఎడిషన్ వాటి వర్షన్ సో ఆ వర్షన్ దాన్ని డిస్ప్లే సో గిట్ వర్షన్ ఇక్కడ గిట్ వర్షన్ వస్తుంది 2.47.1 గిట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అయిందో లేదో తెలియాలంటే ఆ కమాండ్ ఎంటర్ చేయండి సో ప్యాటర్న్ మీరు ఫస్ట్ టైం గిట్ ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి క్రోమ్ యాప్ చేస్తుంది దీనికి ముందు బిటా వేరే చేస్తున్నాను వేరే వస్తుంది సో ఇక్కడ మీకు అర్థమైంది ఫస్ట్ ఇండియస్ కోడ్ లో గిట్ కాంప్లెక్స్ అంటే సెటప్ చేస్తున్నాం లోపల ఇక్కడ యూజర్ నేమ్ దానికన్నా ఈమెయిల్ మీరు పెడితే సెటప్ అవుతుంది కంప్లీట్ అంటే లోపల కనెక్ట్ అవుతుంది
We can realize we can we may not even just pass through it. అవును. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేస్‌బుక్‌లో యూట్యూబ్‌లో అటువంటి యూట్యూబ్ కూడా మెయిన్ చేసుకోవాలి. అంతే కదండీ. అంత ఒక చిన్న టిప్ ఏంటంటే ఇక మీరస్ ఉంటుంది కదా! మీరస్ అనేది పర్సనలైజ్ ఒకటి. ఒక అడ్వాంటేజ్ ఉంది. స్టూడెంట్ అలవాటు ప్యాటర్న్ ఉంటుంది. వీటిలో స్టూడెంట్స్ అందరికి ఒక ప్రీమియం ప్యాకేజ్ ఉంటుంది. శాంపల్స్ అంటే ప్లస్ ఆ ఫీచర్స్ అనేవి పడి పెట్టుకోకుండా ఫ్రీగా స్టూడెంట్ ఇస్తుంది. స్టూడెంట్ అవ్వకపోతే స్టూడెంట్ అవ్వకపోతే స్టూడెంట్ అవ్వకపోతే యూస్ చేస్తే మీకు ఒక డొమైన్ వస్తుంది. డొమైన్ అంటే మీనింగ్ తో డొమైన్ సాల్వ్ కావడం ఒక డొమైన్ 3 డొమైన్ వస్తుంది. 1 ఇయర్‌కి లాట్స్ ఆఫ్ ఏరియాస్ వస్తాయి. క్లాడ్, చాట్‌జిపిటి, మిస్ట్రల్, గ్రాఫ్, ప్రీమియం మోడల్స్ వస్తున్నాయి. సోనెట్ 4.14 చాట్‌జిపిటి 5 జీబీ దగ్గర వస్తుంది. కానీ చాలా తక్కువ ఎడిషన్స్ ఉన్నాయి. ఇది కూడా అప్లై చేస్తే 10 ఇయర్స్ వస్తుంది. మీకు ఏమైనా ఆధార్ ఐడి కార్డ్ అంటే వెరిఫై 10 ఇయర్స్ మీకు యాక్సెస్ ఉంటుంది. ప్రీమియం ప్లస్ వీటి స్టూడెంట్ పేరుతోనే అంటున్నారు. కాలేజ్ సర్టిఫికేట్ ద్వారా మీ కాలేజ్ అయిపోతుంది. నెక్స్ట్ స్లైడ్. సార్ అండి ఇంకా బయట తెలుసుకోవాలి కదా. డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ అంత ఎక్కువ ఈక్వల్ డిస్ట్రిబ్యూటెడ్ దీంతో పాటు వర్షన్ నెంబర్స్ కంట్రోల్ చేసి ఆ డెవలప్మెంట్ ఆ కోడ్ ఎవరు రాశారు, ఏదైనా పుష్ చేశారు, ఎందుకు రాశారు, ఈ మెయిన్ థింగ్స్ మనకి దీంట్లో ఐడెంటిఫై చేసి దీంట్లో కమెంట్స్ కావడం చాలా ఈజీగా ఉంటుంది. మీరు దీంట్లో కాలేజ్ స్టార్ట్ చేస్తారు. సేమ్ అలాగే మీరు ఒక కాలేజ్ క్రియేట్ చేసినప్పుడు మీకు అవగాహన ఉంటుంది. ఏమైతుందంటే మీరు వాళ్ళ తెలుస్తుంది కదా, వాళ్ళ కూడా ఒక వాళ్ళకి బ్యాక్ తెలుస్తుంటారు. మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎప్పుడు చేంజ్ చేస్తారు, ఈ రికార్డ్స్ అనేది ఆ పాయింట్ లో సేవ్ అవుతుంది. సో మర్చిపోకండి స్టార్ట్ చేయాలి. దీనికి ఇంకేం చేయాలి తర్వాత సో రిపాజిటరీ అంటారు. రిపాజిటరీ అంటే ఒక ప్రాజెక్ట్ ఒక రిపాజిటరీ అంటారు. దీంట్లో 3 స్టేజెస్ ఉన్నాయి. మీ విజయస్ కూడా ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ ఫైల్స్ దీంట్లో వెళ్ళాలి. ఫస్ట్ యాడ్ చేయాలి. యాడ్ కంప్లీట్ యాడ్. సెకండ్ స్టేజ్ లో కాదు అంటే వెరిఫికేషన్ స్టేజ్ లో కలుగుతాయి. అప్పుడు గిట్ కమిట్ చేయాలి. అంటే వెరిఫై చేశారు. టూ స్టెప్ వెరిఫికేషన్ కదా సేమ్ అలాగే ఫస్ట్ గిట్ యాడ్ చేయాలి, తర్వాత కమిట్ చేయాలి. కమిట్ చేసిన తర్వాత పుష్ చేయాలి. పుష్ చేస్తే మీనింగ్ కడతారు. సార్ గిట్గా చూపిస్తున్నాం ముఖ్యంగా సూపర్వైజ్ చేస్తే ఎలా ఉంటుంది. ఏమైనా ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఏమైనా ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. కాల్ అప్డేట్ చేసి
ఇక్కడ స్పీడ్ ఇక్కడ గేట్ ఫాలో పెట్టేసాను ఫాలో లొకేషన్ వేసుకుంది వేసుకున్న ఫాలో లొకేషన్ వచ్చింది అందరికి ఫాలో లొకేషన్ ఈ సభకి ఫాలో లొకేషన్ తర్వాత ఫస్ట్ టైం గేట్ ఫినిష్ చేయదు అయ్యా సో గిఫ్ట్ కోసం ఇది సంబంధించిన యాప్ గిఫ్ట్ యాప్ ఆయన కూడా సేమ్ ఫోన్ క్రియేట్ అవుతుంది యాప్ అని ఒక ఫైల్ ఇస్తుంది ఇంతే యాక్సిడెంట్ మాత్రం సో అక్కడ తెచ్చుకోవడానికి వచ్చేసి అలా గీటర్ వర్క్షాప్ ఇక్కడ ఒక సింపుల్ బేసిక్ మార్నింగ్ and what is one day is focus in the smaller and larger very to if I to say that this is a add చేయడం తర్వాత కనెక్ట్ చేయడం తర్వాత పుష్ చేయడం final. Yeah. So if I add now message created based on next time we'll do the execution. It push. Remote URL add చేయలేదు ఏ కూడా ఫోకస్ అనుకుంటా ఈ సెటప్ పై పుష్ చేయడానికి ఫస్ట్ కూర్చోబెట్టాలి పై తర్వాత గట్టి ఇస్తాను మధ్యలో చదువు బ్రాకెట్స్ పొజిషన్ ఆ ఫైవ్ సో రీజన్ ఆల్సో ఫ్యూచర్ లో ఒక తెలుస్తుంది సీరియస్ మెయిన్ ఇప్పుడు తినడం వల్ల ఆ పైకి సో దాంట్లో చాలా ఈజీ వస్తుంది
Which one is something different? So they were which one is the answer? You decide the Christian. That is what is source control. That's not so you can use the idea harmless. Yes, first section files are not files are level. Files are there. This one global space mortality at least. Source control. This source control deploying is available. So currently changes level of అంటే 85 డివైడెడ్ ఇదే మెయిన్ confinement. ఇది మెయిన్ నోటీస్ కెమెరా మెయిన్ చేంజ్ అవుతుంది దాని తీసుకు టెక్స్ట్ మీద కంట్రోల్ ఆటో సేవ్ ఆటో సేవ్ ఒక్కొక్కసారి చూడండి మిగతా విషయం కదా సో ఈవెన్ క్వశ్చన్స్ సార్ మనకి స్టార్టింగ్ పడుతుంది మీ ఫైల్లో ఉపయోగపడిన ఉంటుంది ఇది నెక్స్ట్ దేశాల విషయంలో వస్తుంది అక్కడ చేస్తే క్లిక్ చేస్తే సో ఇక్కడ వేరియేషన్ వస్తుంది సో ఉంటుంది 2 ఇంటూ కూడా మనం చేయలేదు సో ప్రతి సో ఎక్స్ట్రీమ్ కూడా కలపాలి ఇక్కడ మారుస్తున్నారు సో అప్రూవ్ చేస్తే నెక్స్ట్ సోర్స్ ప్లస్ so that's not the seamless staging second stage so we staging changes complete message ఆ 2 first నేను క్రియేట్ చేశాను ఆ 2 కి కంప్లీట్ మార్చాను ఒక డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ కావాలి మెసేజ్ వస్తుంది ఐ మీన్ మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వస్తుంది నేను ఎక్స్ప్లనేషన్ ప్రారంభించాలి అప్డేట్ చేయాలి ఇక్కడ
updating understand create ఒక పైన అక్కడ చేశారు ఒక పైన క్లైంట్ చేశారు అంతా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీరు టీచర్ వెళ్తే ఆ ఫైల్ అప్డేట్ చేశారు కొత్త ఫైల్ తీసిన కూడా ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి ఫైల్ చేసిన Three hours. Back so the problem different. So source and documentation, movie about the other problems, actually. Did it not. So we will give him a message list of lots of them. Yes, one. Yeah. Control Control J. That's it. So that first law, double affected later can ఇందులో కనిపించింది మెసేజ్ నెగటివ్ మెసేజ్ ఆ ట్రైన్ మొదట వచ్చిన ఇదే కమ్యూనికేట్ చేస్తున్నాను నేను రాసాను మెసేజ్ పైన సో ఆ మెసేజ్ ప్రింట్ అవుతుంది సో మీకు ఫ్యూచర్ లో లాప్స్ ఎక్సెస్ అవుతారు సో మీ కమ్యూనిటీ నెంబర్ చేశారు రిపోర్ట్ చేశారు ఇది చేశారు కమ్యూనిటీ నేను ఇంకా తెలుసుకోవాలి అసలు సెకండ్ ఫస్ట్ second hand. This method is the negative is big strong. That was big strong. You look at the hate and big problem. Sure. Six sense of no answer, six sense of acting. Even though what was so like long years on the limitations of it. Only to part of the something display of them. Yeah.
ఇది అక్కడ కనిపిస్తుంది గేట్ సారీ గేట్ యాడ్ గేట్ కవర్ తర్వాత గేట్ లాక్ లాక్ అంటే చేసిన కమెంట్స్ కనబడుతుంది గేట్ స్టోర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆ కమెంట్ చేసిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ పాసిబుల్ సెకండ్ థింగ్ గేట్ Jadi kami bisa pasti kami bisa orang sekarang kami bisa ini kok ini saya kan dia seperti so apa yang dasar di kita yang pasti kami harus ada ini dari kode yang ada ada ini bahwa nah akan kami harus sampai saya kami match so apa yang sebenarnya ini apa yang pasti saya mau tahu ini yang bisa next it is important because many things are there बारह करने का जरूरी so ये हो जाता है maybe कमेंट जैसा होते हैं अपने लोगों को तो बोले तो हमारा प्रॉब्लम बिकॉज़ सीरियस इशू होता है लेकिन ये जरूरी तो हम क्या कर सकते हैं मैं को लाइसेंस सर मैं को रॉन्ग को इशू है सर आपने ये कहते हैं मेरी प्रॉब्लम है हमें सकते हैं कि प्रॉब्लम यूजर प्रॉब्लम होता है ఒక సెకండ్ కూడా బ్యాక్ రాకుండా సర్వర్ డౌన్ అవుతుంది సో అటువంటి ఇష్యూస్ ఏమైంది దానిలో రాంగ్ ఇష్యూస్ యాప్ మొత్తం క్రాష్ అయ్యింది ఇప్పుడు దానికి ఎక్కడ చేయాలంటే అట్లీస్ట్ అవసరం కనబడుతుంది సో ఏమైనా అవసరం లేకుండా మళ్ళీ బ్యాక్ వెళ్ళచ్చు ఇది చూడండి Deep talk. So we can come back to first family, second family. So we first family paragraph, the keyboard, second family, the action, last one. ఒక ఎక్స్పీరియన్స్ అవసరం జరగవచ్చు ఎందుకంటే దీని కంట్రోల్ జరుగుతున్నప్పుడు పైప్ దించేస్తారు కంట్రోల్ జరగదు క్లోజ్ చేసిన మళ్ళీ కూడా కంట్రోల్ డిస్టర్బ్ పైప్ డిస్టర్బ్ మనకి ఇబ్బంది ఇస్తున్నారు ఏ పైన మార్చిన కూడా మనకి బ్యాక్ రావచ్చు అది రావచ్చు ఏ కమాండ్ అయితే మీరు అనిపిస్తున్నారో ఆ కమాండ్ మీరు రిమూవ్ చేయకూడదు కదా ఈ కమాండ్ వస్తే కమాండ్ ట్యాక్స్ వస్తుంది ఆ ఇదిలో కమాండ్ కావాలి సో ఇది గిట్ రీసెట్ అయితే రివర్ గిట్ రివర్ అంటే ఫోర్స్ టైం అన్నమాట మీరు అక్కడ కమెంట్ చేశారు కమెంట్ రాస్తాను రాస్తే వర్క్స్ గిట్ రివర్ చేస్తే బ్యాక్ మాతో జోడు కాకపోతే మీరు అక్కడ రాసిన కమెంట్ మాటలు మీరు రాసిన ఈవెంట్స్ అందరికి మీరు అక్కడ క్వశ్చన్స్ తెలుస్తుంది మీరు ఈవెంట్స్ మీరు ఈమెయిల్స్ కానీ అసలు మీరు కమెంట్ చేయాలంటే గిట్ రీసెట్ గిట్ రివర్ మాత్రమే
కంప్లీట్ అదే సేమ్ అక్కడ ఇక్కడ కూడా తెలియదు ఇక్కడ 4 కమిట్స్ చేశాను ఇక్కడ వస్తుంది 3 కమిట్స్ బాగా సో నెక్స్ట్ వీటి లివర్ తీసేసి ఇక్కడే మనం చంపవచ్చు ఇదే ఇక్కడ వస్తుంది వర్కింగ్ కూడా మన వర్కింగ్ కూడా వస్తుంది మధ్య బాక్స్ రిమూవ్ అయిపోతుంది రిమూవ్ అయినతో పాటు ఇట్లా ఉంటుంది కదా 30% రావు కంప్లీట్ అడ్రస్ చేయాలి డేటా అడ్రస్ మధ్యలో ఏం చేసిన బాక్స్ కూడా ఉంది కదా మీరు యాక్సెస్ బాక్స్ కూడా ఆ కూడా కంప్లీట్ అడ్రస్ చేయాలి yeah because that's distributed companies so okay product temporary members always are well set కదా దాని మెయిన్ చేసి బిగ్ బ్రాంచ్ బిగ్ బ్రాంచ్ అంటే ఒక బ్రాంచ్ అట్లా ఒకే ప్రాజెక్ట్ మీద మధ్యలో సబ్జెక్ట్స్ ఎలాగంటే మెయిన్ లో మీకు ఫాలోవర్ మెయిన్ ఫాలోవర్ ఉంటుంది ఆ ఫాలోవర్ దూరం చేస్తారు సేమ్ అదే ఫాలో పెట్టుకొచ్చి మీరు వాడాలి కాకపోతే మీరు చేంజెస్ అని మెయిన్ లో వెళ్ళాలి అంటే మేము యాప్ వాడుతున్న ప్రొడక్షన్ ఉంటుంది బాగా గ్యాస్ ఇస్తాను దాని బోర్డు మార్చేసి పుష్ చేస్తాను పుష్ చేస్తే మెయిన్ లో వెళ్ళకూడదు అంటే ఒక గ్యాస్ క్లిక్ చేసుకుంటే మెయిన్ లో కూడా డిస్టర్బ్ అవుతుంది సో అట్లా యూస్ చేసుకోవచ్చు బ్రాంచ్ అంటే అవసరం మీకు కొంచెం క్లోన్ చేస్తున్నాయి నెక్స్ట్ so balance so confidence Like so me think చాలా టైం పెడతాను తీసుకోండి ఒకసారి మాట్లాడుతుంది సోర్స్ నుండి మాస్టర్ బాగా మాస్టర్ కాకపోవచ్చు ఇక్కడ ఉంటుంది మాస్టర్ బాటమ్ మనకి క్లిక్ చేస్తే మీకున్న బ్రాంచెస్ కనబడదు ఇది మెయిన్ బ్రాంచ్ అంటే ప్రొడక్షన్ బ్రాంచ్ అందులో బ్రాంచ్ బాగా బ్రాంచ్ దాని తర్వాత కొంతమంది ఇచ్చిన ఆప్షన్ సో బ్రాంచ్ బ్యాకింగ్ అంటూ so branch is created close down branch after okay another one still so in the branch back master so we start the master branch master or main branch so branch under publish చేయాలి ఇప్పుడు క్లౌడ్ గూగుల్ అటువంటి చేస్తే బ్రాంచ్ పబ్లిష్ చూడొచ్చు సో సో ఇట్లా బ్రాంచ్ ఉన్న 5 hours కి 2 బ్రాంచ్ ఇచ్చాడు వాళ్ళకి ఇక్కడ ఉన్న 5 బ్రాంచ్ చిన్న ఆస్కారం ఇచ్చాడు బ్యాక్ అప్లికేషన్ మార్కెటింగ్ బేస్ బ్యాక్ రాశాడు ఈ కోడ్ మనకి అందరికి వాడచ్చు కదా సో మెయిన్ కోడ్ రిక్వెస్ట్ పెడతాం అప్లోడ్ అయిపోయి అప్లోడ్ అయిపోయినా ఈ కోడ్ ఏం చేస్తా ఈ కోడ్ నేను రిక్వెస్ట్ పెడతాను
ఆ రిక్వెస్ట్ క్లియర్ ఫుల్ రిక్వెస్ట్ ఆ ఫుల్ రిక్వెస్ట్ బ్యాక్ చేయాలి. నెక్స్ట్ బ్యాక్ చేయాలి. బ్యాక్ సో కాన్ఫరెన్స్ బ్రాండ్ వాళ్ళు చేసిన తర్వాత క్లియర్ చేస్తారు. క్లియర్ అంటే నా ఫోన్ పేరు నెక్స్ట్ బ్యాక్ చేస్తారు. ఇదే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. కమెంట్ చేస్తారు. కమెంట్ చేసినాయి పుష్ చేయడం తర్వాత చెప్తారు. తర్వాత ఇట్లా వస్తుంది. ఎవరు పుష్ చేశారు, ఎందుకు పుష్ చేశారు, ఎందుకు పుష్ చేశారు, కమెంట్ మెసేజ్ పెడతారు. అది దాని తర్వాత మీరు సపరేట్ గా కోడ్ ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నామంటే సపరేట్ అప్లికేషన్ వచ్చేదామంటే బ్రాంచెస్ క్రియేట్ చేస్తాను. మెయిన్ కోడ్ లో ఉండకుండా ఒక బ్రాంచ్ ఉంటుంది. బ్రాంచ్ క్రియేట్ చేసుకున్న కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ ని నేను ఫుల్ రిక్వెస్ట్ పెడతాను. పీ పాస్ ఆ పిల్లలు మెసేజ్ చేస్తుంది. ఇదొక చిన్న మాసం ఇంతే మాసం ఫిఫ్టీ మంది దిగుతారు. ఇప్పుడు ఇట్లా పెట్టి చూడండి. పైన ఉందా? ఇట్లా చూడాలి అనమాట. చూడాలి చేస్తాను అక్కడ ఆర్డర్ తీసుకుంటారా మీరు రూపాయలు ఇట్లా రూపాయలు ఇట్లా మొబైల్ అకౌంట్ సో నెక్స్ట్ బలియాలు వస్తుంది కదా, బలియాలు వస్తుంది కాబట్టి మంచిగా చాలా కదా మీకు ఉంటారా మీకు గుర్తుపైగా రాస్తాను. ఎక్స్ట్రా రాస్తున్నాడు దానిలో ఇది చేస్తాను కాబట్టి మీకు మీ హైజీన్ కూడా గిటార్ తీసుకుంటారు. మీరు గిటార్ కూడా వీళ్ళు గిటార్ పబ్లిష్ చేస్తారు. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్ యాప్ చేసిన ప్రాజెక్ట్ కూడా మీరు తీసుకున్నారు. బయట చూడండి కదా అందరూ కాబట్టి అప్లోడ్ చేయలేదు. నా అప్లోడ్ చేస్తే సో because the repository section so ఇది కూడా repository section వాడాలి. ట్విట్టర్ ఇంటర్నెట్ యాక్టివిటీస్ వెయిటింగ్ లిస్ట్ కూడా రిపోజిటరీ ఎలా ఉందంటే మీరు ఎంత వాటర్ ఫీచర్స్ మొత్తం ఇండెక్స్ చేశారు కదా ఫస్ట్ గుర్తుందా ఆ పర్చేస్ అంటే ఇక్కడ వస్తుంది రావాలి. సో ఇందాక మీటింగ్ చేశారు కాబట్టి ఇక్కడ వచ్చింది. పోవాలి సో ఇట్లో కూడా వచ్చింది. సో ఇక్కడ ఇక్కడ ఇది కనెక్ట్ మెసేజ్ తనంతా వస్తుంది కదా వస్తుంది. టైం కూడా వస్తుంది. ఇలా ఇంట్లో కమెంట్స్ కదా కమెంట్స్ కూడా ఉన్నాయి. సెవెన్ అయిపోయింది. సిటీస్ ఇక్కడ కొలాబరేట్స్ ఉంటుంది. అంటే ఆ యాక్సెస్ అక్కడ యూజర్ నేమ్స్ ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్ లో యూజర్ నేమ్స్ గిటప్ లో కూడా అకౌంట్ పెట్టేసినప్పుడు యూజర్ నేమ్స్ ఆ యూజర్ నేమ్స్ వస్తాయి.
అక్కడ మ్యాక్సిమం అనేది స్వర్ణ అక్కడ మధ్య నేను రావడం నాకు మీరు యాక్సెస్ ఇచ్చారు సో నేను కూడా మార్చేసి సో అలా మనం మ్యాక్స్ వస్తుంది అది కొలాబరేటర్స్ యాడ్ ఇద్దరు కొలాబరేటర్స్ జెనిస్ అయిన తర్వాత కొలాబరేటర్స్ ఉంటుంది అక్కడ యాడ్ పీపుల్ యాడ్ చేసేసి అది టీచర్ కాన్సెప్ట్ చెప్తారు పిఎస్ వస్తుంది కొత్త బెనిఫిట్స్ బ్రాంచ్ ఉన్నది కొత్త బ్రాంచ్ సో సరే టీచర్ మాట్లాడుతున్నాను ప్రొజెక్ట్ చేయాలి టీమ్ పెట్టి అన్నమాట మెయిన్ వస్తుంది ఏ సాల్వ్ చేస్తాను సో స్టార్టింగ్ స్టార్ట్ నుంచి మీరు వీడియో సాల్వ్ చేస్తారు సార్ స్క్రీన్ ఇలా వస్తుంది కదా సో ఇది ఆల్రెడీ ఫిట్ ఫామ్ కాబట్టి నేను చేస్తాను అంటే లింక్ చేస్తే ఇవన్నీ ఆ ప్రాజెక్ట్ లో క్యాన్సిల్ సో స్లాష్ స్టార్టింగ్ పేజెస్ బాగాలేదు సెలెక్ట్ దాని లొకేషన్ స్టార్టింగ్ సో చూడండి విషయం కూడా విషయం కూడా నేను విషయం కూడా నాకు వచ్చింది ఇప్పుడు ఏం చేస్తున్నా కింద బ్రాంచ్ బాటం లెఫ్ట్ కార్నర్ మాస్టర్ పడి ఉంటుంది గూగుల్లో సోర్స్ క్లిక్ చేస్తే మీరు ఏదైతే వచ్చేస్తారో దాని పేరు పెట్టుకోవాలి ఇక్కడ వస్తాం మరి అక్కడ మాస్టర్ ట్రాన్స్ఫర్ అవుతుంది సో అక్కడ క్లౌడ్స్ అని వస్తుంది పబ్లిష్ అవుతుంది పబ్లిష్ అయితే ఏమవుతుందంటే సో ఇది బికమ్ రిపోర్ట్స్ బ్రాంచ్ ఉండదు బ్రాంచ్ చేస్తే ఇక్కడ తెలుస్తుంది మెయిన్ బ్రాంచ్ మాస్టర్ బ్రాంచ్ ఉంది సో డిపార్ట్మెంట్ మాస్టర్ పడుతుంది దాంతో పాటు టూ బ్రాంచ్ బ్యాక్ ఎండ్ బ్రాంచ్ ఏవియేషన్ బ్రాంచ్ మీకు అంటే ఏవియేషన్ బ్రాంచ్ వాడుతున్నాడు తీసుకుంటుంది సో ఏవియేషన్ బ్రాంచ్ లో ఒక వాటర్ సో ఈ ఫైల్స్ ఆల్రెడీ
అందులోనండి ఇండియా విషయం ఆల్రెడీ ఈ యొక్క ఏపీ అక్కడ మోడల్లో ఏపీ రాసింది అది ఏపీ రాస్తుంది సోర్స్ ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే ఫిగర్స్ చూడండి ప్లస్ స్పేసింగ్ వరకు స్టేజింగ్ వరకు మెసేజ్ ఎందుకు ఉంటుందిరా వినిపిస్తుంది ఇందులో వినిపిస్తుంది పక్క పిల్లలు మాట్లాడాలి కోట్లకు పైన సో ఆ మేలు చూస్తారండి పుల్లింగ్ పుల్లింగ్ బ్రాంచ్ పుల్లింగ్ ఆ గోల్ చూసాను పైన పోకపోదు స్క్రీన్ ఇప్పుడు వచ్చినట్లే మీరు అర్థమవుతున్నాను నేను చేయడానికి రిక్వెస్ట్ పెట్టాను రిక్వెస్ట్ పెట్టిన తర్వాత రెండు ఫైల్స్ ఉన్నాయి ఫైల్స్ వస్తుంది ఫైల్స్ అంటే సో చేస్తారు కోడ్ సో కంప్లీట్ కోడ్ వస్తుందా సో అందుకే ఆన్ చేస్తుంది కోడ్ సో ఇండియా సో ఇండియన్ ప్రాసెస్ యాక్చువల్లీ చేయడానికి అట్లీస్ట్ టైం సింపుల్ ఫైవ్ పేజెస్ కాల్ ఫస్ట్ కాంటాక్ట్ గెట్ ఇనిషియేటెడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ పేజెస్ అండి ఫైవ్ సెకండ్స్ ఉన్నాయి ప్రతి ఫైవ్
మీకు స్ట్రాంగ్ బ్యాక్ రావడం ఇది రివర్ట్ ఇది టూ ఆప్షన్స్ ఉంటాయి కంప్లీట్ ఎరేస్ అనుకుంటే ఇది రివర్ట్ ఎరేస్ బ్యాక్ సో కాబట్టి సో ఇది ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా ఈ ప్రాజెక్ట్స్ ఆఫర్స్లో ఉన్నాయి అందులో డబ్బులు చెప్తున్నాయి అందరూ నెక్స్ట్ నెక్స్ట్ బ్యాక్ స్టార్టింగ్ సో ఫ్రీ చేయలేదు ఇన్స్టాల్ చేసుకోండి దాని తర్వాత నెక్స్ట్ వెబ్సైట్ లో రిజిస్టర్ సైన్ ఇన్స్టాల్ చేసుకోవాలి పీపీటీ పంపుతుంది ట్రై చేయండి చాలా అర్థమయ్యేలా ఉంటుంది చాలా ఏమి మనకు నేమ్స్ తో పాటు ఈజీగా డిజైన్ చేస్తుంది సో నేను మార్నింగ్ 8 to 8 మార్నింగ్ కంపల్సరీగా షార్ప్ 8 to 8 సో నేను బ్యాలెన్స్ దాంట్లో ఉండదు ఎక్కడ కూర్చోవాలి